ఓకే, వీడియో రికార్డ్ చేస్తున్నారా? అది అందరు రికార్డ్ చేయదు, ఎవరైనా ఒకరు రికార్డ్ చేయండి, వినండి నేను చెప్పేది. బాస్, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేస్తున్నారు దసలో రోజు శంకుస్థాపన చేయాలి. దేనికోసం? రీజనల్ రింగ్ రోడ్. బాస్, మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హైదరాబాద్ ని చాలా చాలా డెవలప్ చేసేసింది, అవునా కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముంది డెవలప్మెంట్? మరి రేవంత్ రెడ్డి చేసిన హైదరాబాద్ లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటే, ఏంటది? RRR ఒకటి, తర్వాత వచ్చేది ఫ్యూచర్ సిటీ. ఏంటది? ఫ్యూచర్ సిటీ. అన్న, మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే RRR అంటే రేవంత్ రెడ్డి రోడ్, నాట్ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ పేరే రేవంత్ రెడ్డి రోడ్ అని చెప్తున్నా నేను. అర్థమైందా? RRR అంటే రేవంత్ రెడ్డి రోడ్ అని. ఆయన చేస్తేనే ఆయనకు ఫ్యూచర్ లో రిమార్క్ ఉంటది. నా హయాంలో జరిగింది రోడ్ అని చెప్పేసి పేరు ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్నో ఖతర్నాక్ ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లైఓవర్లు, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అసలు డిఫరెంట్ గా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకసారి గడిగా చప్పట్లు కొట్టాలి హైదరాబాద్ లో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే సంకల్పంతో ముందుకెళ్తుంది. RRR ని అందుకే అంత వేగంగా చేస్తున్నారు. RRR ని చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంకల్పం కట్టుకున్నారు, కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా చేసి చూపిస్తారు. నేను ఏమంటున్నానంటే, ఈ RRR ఏదైతే ఉందో, ఈ RRR మీరు 4 years or 5 years ఆఫ్ టైంలో కనుక రియల్ ఎస్టేట్లో మీరు గట్టిగా నిలబడి ఖచ్చితంగా కన్సిస్టెంట్గా కనుక ఉంటే నీ దగ్గరికి డబ్బులు వస్తాయి. ఆఫ్టర్ 4 years నీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండదు. అప్పుడు ఎలాంటి బిజినెస్ ఉంటుంది అంటే రీసేల్ బిజినెస్ ఉంటుంది. ఏ బిజినెస్ ఉంటుంది? రీసేల్ బిజినెస్ ఉంటుంది. రీసేల్ బిజినెస్లో చాలా టఫ్ ఉంటుంది బాస్, ఎందుకంటే కంపెనీ సపోర్ట్ ఉండదు అక్కడ. నీకు ఎటువంటి కంపెనీ సపోర్ట్ చేయరు, ఎటువంటి మెంటర్ ఉండరు, ఎవరు ఉండరు. జస్ట్ డాక్యుమెంట్ మాత్రమే ఉంటుంది. ఏముంటుంది? డాక్యుమెంట్ని చూపించి నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది, అంతే తప్ప ఎటువంటి సైట్ విజిట్ ఉండవు, ఎటువంటి ఫుడ్ ఉండదు, సైట్లో ఏముండదు. అప్పుడు మనం పెట్టాలి ఎఫర్ట్స్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.